అయితే మరి ఇలా విషయం మనందరికి తెలిసిందే. సాయంత్రం చాలా లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అట బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే పైన నిరసనను తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బంద్ చేశారు. సో బీసీ సంఘాల మద్దతుతోని అంటే వాళ్ళ యొక్క ప్రకటనతోని రాష్ట్రం మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. అందులో కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఈ దొంగలు అనేది మనకు తెలియదు. ఇప్పుడు అందరూ దొరలే, దొంగలు అనేది ఎక్కడ తెలియదు. అంటే అందరూ శాకాహారులే, కానీ రొయ్యల పులుసు ఎక్కడ వేయిందో మమ్మల్ని అడుగుతుంది. అడిగితే కోపం వస్తుంది, అందువల్ల అడిగాను కూడా నేను. ఈ రాష్ట్రంలో మరి బంద్ సక్సెస్ అయింది. మన చింతపండు మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. ఏంది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాల తరఫున అయితే రాష్ట్ర వ్యాప్త బంద్ ఉందో అది చాలా సూపర్ సక్సెస్. కాకపోతే పేషెంట్ చచ్చిపోయాడు. బీసీ రిజర్వేషన్ ఇంకా రాలే, వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. వీళ్ళు చేసిన నిరసన రాజకీయ పార్టీల పైన చేయాలి. అయితే బీజేపీ ఎందుకు కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చాలని, లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం జీవో తెచ్చి మోసం చేసిందనా రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పైన చేయాలి. ఆ రెండు కూడా ఇలా భాగం అంటారు. ఇంకో ప్రధానమైన చర్చ వచ్చింది. అన్న బీఆర్ఎస్లో బీసీలు లేరా, కాంగ్రెస్లో బీసీలు లేరా, బీజేపీలో బీసీ లేరా, అందరూ బీసీలను కలిసి చేసినామంటారు. అందరూ బీసీలు కలిసి అన్ని పార్టీలో ఉన్న అగ్రకులాల పని చేసిరా, అన్ని పార్టీలో ఉన్న అంటే ఈ మారెడ్డి బుట్టెంగారి మారెడ్డి పని చేసిరా, అన్ని పార్టీలో ఉన్న రెడ్డి నాయకుల పని చేసిరా, అన్ని పార్టీలో ఉన్న వెలమల పని చేసిరా. అసలు ఏ రకమైన బంధు ఎటువంటి సక్సెస్ నాకైతే చిత్ర అనిపిస్తాను. నాకు ఏమనిపిస్తే అన్నట్లు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి పైన ఈ రాష్ట్రంలో బీసీలు నిరసన చేయాలి. ఎందుకంటే నా ఒంటి పైన వేసుకొచ్చుకున్నా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఈ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అది చేత కానప్పుడు దానిపైన నిరసన చేయాలి. అంటగా ఇగో నెత్తి ఉంది, కత్తి ఉంది, మన పండుగ మాత్రం మనది. ఇప్పుడు ఈ నిరసన చేసేది ఒకవేళ రేవంత్ రెడ్డి చేసినా బాగుంటుండే. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని మాకు కావాలి అని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బంద్ చేసినా బాగుంటుండే. బీజేపీ పైన అది కూడా లేకపోయా. ఇదేదో కొత్తగా ఇంకే కొస మనది కాదు, మొదలు మనది కాదన్నట్టుగా సంసారం ఉన్నది. ముచ్చట ఏంటంటే రాష్ట్ర బంధు సక్సెస్ 100% సక్సెస్ అట. వాళ్ళందరూ అదే రాస్తున్నారు. నేను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఈయన వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి గారి ఆస్థానం మీద పత్రిక ఏం రాసిందంటే, స్తంభించిన తెలంగాణ బీసీ జేఏసీ బంధు సక్సెస్, ట్యాంకు బండ్పై బైఠాయించిన మంత్రులు, బైక్ ర్యాలీలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆందోళన, సత్తుపల్లిలో మంత్రి తుమ్మల, సికింద్రాబాద్ లో కొండా సురేఖ నిరసన, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో ఆటో ర్యాలీ, బర్కత్పురాలో ఆర్ కృష్ణయ్య పాయల్ శంకర్ నిరసన, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఆందోళన. అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా ఇస్తాడు. పత్తా లేని పార్టీ చీసట, బీసీల ధర్నాకు కేటీఆర్ హరీష్ డుమా కొట్టారు. కన్నెత్తు చూడండి రామచంద్రరావు, మహేశ్వర్ రెడ్డి, యాక్టివ్ గా పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, బీసీ ఏతరులు కావడానికి కారణమా? సో ఇట్లా ఈ చాలా చాలా ఉత్కంఠగా వస్తూ ఉంటాయి ప్రశ్నలు. ఆ ప్రశ్నలని లేవనెత్తిరు రాసుకొచ్చారు. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ లేదు. పాలిటిక్స్ లోకి కవిత కుమారుడట బీసీ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య 42% రిజర్వేషన్ ఇవ్వాలి ప్లకార్డులు పట్టుకుని, మరి రేపు ముఖ్యమంత్రిలో కూడా 42% ఉన్నోళ్ళు చేయమని చెప్తే బాగున్నా అది చేయరు. అది ఏ పార్టీ చేయదు, అంత దొంగలే. తెలంగాణ జాగృతిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అట, ఇది ఈయన పంచాయతీ కొడుకు వచ్చినట. ఇంకేమన్నా ఉంది ఇక్కడ, ఇది వేరే విషయమే. సో ఈ రాష్ట్రంలో మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్ల పైన రసవత్తరమైన చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్త బంద్ జరిగింది. ఈ బంద్లో మరి ఎవరు సక్సెస్, ఎవరు ఫెయిల్, అసలు ఎవరిపైన చేసిరు, ఏం సక్సెస్ అయ్యారు, ఎట్లా సక్సెస్ అయ్యారు, ఏం సాధించరు. నిరసనలో సక్సెస్ అయ్యారు, సంతోషం. నిరసన చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఎవరిపైన చేయాలి, ఎవరిపైన చేసారు, చట్టాల పైన చేసిరా నిరసన, హైకోర్టు సుప్రీంకోర్టును వ్యతిరేకించరా, లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఒంటిపైన ఉన్నది, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తామని ఎందుకు ఎవరైనా అడిగిరా? ఎందుకంటే
బీజేపీలో, బీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో అన్ని పార్టీలలో మంచి పేరు తెచ్చుకోవాలి బీసీ సంఘాలు. కానీ పని జరగలే. మంచి పేరు వచ్చింది, మీ సంతోషమే, ఇంకో అందరూ పాల్గొనరు, ఇంకా ఈ చీఫ్లు వీళ్ళు పాల్గొనలేదంట. సరే బీసీలో, బీసీయేతరులు ఎవరెవరు కథగా అమ్మిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా బంద్ నడిచింది, రాష్ట్రం మొత్తం కూడా జరిగింది. ఇలా ఏ ఏరియాకి పోయినా అది చెప్తారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం, చాలా ఆవేదన కలిగిస్తున్న విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చిన డేవా నుంచి కూడా బీసీలను నయవంచన గురి చేస్తూ, బీసీలు నడిబజార్లో మోసం చేస్తూ, బీసీలకు రిజర్వేషన్ల పేరుతో కులగన చేసి 9th షెడ్యూల్లో పేరు చేర్చే దమ్ము లేక, వాళ్ళ అగ్రనాయకుడు ఢిల్లీలో అధికారంలోకి రాక, ఆడలేక పాతగదంటూ డెవలప్మెంట్ చేతగాక ఇలా రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతుంటే, ఇవన్నీ తెలిసి కూడా కావాలని ఇంటెన్షనల్ గా ఏదైతే నీచాతి నిజమైన రాజకీయం చేస్తూ దీన్ని ప్రజలు పసిగట్టాలి, దయచేసి గమనించాలని అవసరం కనిపిస్తున్నది. అది ఎవరైనా మరి వీళ్ళైతే మెయిన్ పేపర్ రాసుకొస్తారు. మరి ఇంకా రేపు ఎవరో ఏమేమి ఎట్టెట్ట రాస్తారో నాకు తెలియదు, రాస్తారు బరాబర్గా. వాళ్ళకు అలవాటు అయిపోయింది సిగ్గుశరం లేకుండా రాయడం. అందరూ మా దగ్గర ఏంటంటే రాస్తారు, బీజేపీ రాస్తుంది, బీఆర్ఎస్ రాస్తుంది, కాంగ్రెస్ రాస్తుంది. కానీ దొంగలు ఎవరైనా చెప్పరు. అంటే అందరూ శాఖాహారులే, కానీ రొయ్యల పులుసు ఎక్కడ దొరకలేదు, దొరకదు కూడా. సో ఇది మేజర్ న్యూస్. ఇప్పుడు ఈ వార్త పైన దాదాపు అన్ని పేపర్ రాసినట్టున్నాయా, ఎక్కడ ఉన్నది, మన దిశ కూడా రాసినట్టు కొడుతుంది. ఎవరు రాసిడు కాక, ఒక్క నిమిషం, ఎక్కడ ఉన్నదా, బీసీ బంధు 5వ పేజ్ అట, చూద్దాం అది. ప్రశాంతంగా బీసీ బంధు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన బీసీలు, 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్, పార్టీలకు అతీతంగా నిరసనలు, ఆందోళనలు, ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి బస్సుల అడ్డగింత, కథం దొక్కుతూ ఎక్కడికక్కడ స్తంభింపజేసిన వివిధ సంఘాలు, అల్లర్లు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు. ఇంతవరకు అన్ని రాసుకొచ్చిరు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులు ఆగిపోయినాయి, ఎక్కడ ఏం చలనం లేదు. కానీ బంధు సక్సెస్, కానీ పని జరగలే, రిజర్వేషన్ రాలే, వచ్చే అవకాశం లేదు. ఇక్కడ దొంగలు ఒక విషయం చెప్తలేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేపో మాపో పార్టీ పరంగా రిజర్వేషన్లకు పోవడానికి సిద్ధమైంది. ఈ బీసీ రిజర్వేషన్ అనేది నీటి మూటలే, దీంట్లో చిత్తశుద్ధి లేదు. రేపు 23వ తారీఖు నాడు వాస్తవమైన విషయం బయటకు వస్తుంది. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు, దాన్ని మనందరం స్వాగతిస్తానికి రెడీగా ఉండాలి. సో అదే జరగబోతుందని నేను నమ్ముతాను, నేనైతే బరాబర్ నమ్ముతున్నా. మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది మేజర్గా ఒక న్యూస్ అయితే